పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్నట్లు జగన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, లేదంటే జగన్ రెడ్డి ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాల్ విసిరారు వైద్యారోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డికి బురద జల్లడం, పారిపోవడం అలవాటే. 16 మాసాల నుంచి చూస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం, తప్పుడు మాటలు మాట్లాడించడం, పారిపోవడం, తన వక్రాక్షిలో తప్పుడు కథనాలు రాపించడం, పారిపోవడం. ఏ సవాల్ని స్వీకరించి ఎదుర్కొని దమ్ముగా సమాధానం చెప్పే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతూ మన నర్సీపట్నంలో ఏ రకంగా తంతు జరిపించాడో చూసాం. ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలికి 4 తచ్చు మాటలు పేటీఎం గాళ్ళకి చెప్పి లండన్ పారిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ 16 మాసాలు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మనిషి అయిపు లేడు, జాడా లేడు. ఒక స్టేట్మెంట్ పడేయటం, ఎలాంక పారిపోయి పడుకోవటం. ఇక్కడ కింద సన్నాసులు పేటీఎం గాళ్ళు లాక్కోలేక పీక్కోలేక జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం, ఇది తంతు. ఈ సందర్భంగానే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరేశారు. పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్నట్లు నువ్వు అక్కడికి వచ్చి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరేశారు జగన్ రెడ్డికి. ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి కానీ, లేదంటే ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణకి కానీ, ఆ పేటీఎం కూలీలకు కానీ, గుడ్డు అమర్నాథ్కి కానీ ఎవడు మాట్లాడితే వాడు ఆయన విసిరేసిన సవాల్ని స్వీకరించే దమ్ముంటే స్వీకరించరండి, లేదంటే నోరు మూసుకుని మీ దుకాణాలు సర్దుకుని తొంగోండి. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలకు సంబంధించి తన సహజ లక్షణమైన అసత్యాలను వల్లెవేసే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విఫలయత్నం చేశాడని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తీవ్ర ఆక్షేపం తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుందని మాజీ సీఎం వ్యాఖ్యానించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ కాలేజీకి సంబంధించి అధికారంలో నుండి వైదొలిగే దాకా జగన్ రెడ్డి కనీసం భూసేకరణ కూడా చేయలేదని, ఈ వాస్తవాన్ని విస్మరించి ఆ కాలేజీ నిర్మాణంలో ఉన్నట్లు బహిరంగంగా అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే సాధ్యమని మంత్రి ఎద్దేవా చేశారు. పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడానికి జగన్ రెడ్డి ఆయనకు ఇష్టమైన వారితో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆ కమిటీ వాస్తవాలను పరిశీలించి భూసేకరణ జరిగి నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిర్ధారిస్తే తాను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే జగన్ రెడ్డి తన ముక్కును నేలకు రుద్ది క్షమాపణలు తెలపాలని మంత్రి సూచించారు. ఈ సవాల్ను స్వీకరించే నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ రెడ్డి వెంటనే స్పందించాలని సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనపై ఆయన స్పందించకుంటే పార్వతీపురం కళాశాల విషయంలో జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పూనుకున్నారని భావించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. పీపీపీ విధానంలో కొన్ని వైద్య కళాశాలల నిర్మాణంపై మాజీ సీఎం జగన్ రెడ్డి పూర్తిగా అసత్యాల పునాదులపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనుసరిస్తున్న కుట్రపూరిత ధోరణికి పార్వతీపురం కాలేజీ నిర్మాణం గురించి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలందరినీ కొంతకాలం, కొంతమందిని పూర్తికాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం ఏమార్చలేమన్న విషయాన్ని జగన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలని మంత్రి అన్నారు. మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ వ్యయం 8,480 కోట్లలో తాను అధికారం నుంచి వైదొలిగే నాటికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, కూటమి ప్రభుత్వం ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు చేసి మొత్తం నిర్మాణ పనులను పూర్తి చేయలేదా అని జగన్ ప్రశ్నించడంలోని ఔచిత్యాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎత్తి చూపారు. ఈ విషయంలో కూడా జగన్ రెడ్డి అబద్ధాల బాటని ఎంచుకున్నాడని మంత్రి ధ్వజమెత్తారు. నూతన కాలేజీల నిర్మాణ ప్రతిపాదనలను ప్రకటించిన అనంతరం జగన్ 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి వెల్లడించారు. ఈ వాస్తవాల ప్రకారం జగన్ రెడ్డి సగటున ప్రతి ఏడాది చేసిన ఖర్చు కేవలం 387 కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి వివరించారు. వాస్తవాలు ఈ రీతిని ఉంటే కూటమి ప్రభుత్వం దీనికి 3 రెట్లు ఖర్చు చేయాలని ఏ మొక్కంతో జగన్ రెడ్డి అడిగారని మంత్రి నిలదీశారు. నర్సీపట్నం కాలేజీ నిర్మాణ వ్యయం 500 కోట్ల రూపాయలలో జగన్ కేవలం 10,70,00,000 మాత్రమే ఖర్చు చేశాడని, ఆ పెద్ద మనిషి పార్వతీపురం కాలేజీకి సంబంధించి కనీసం ₹1 కూడా ఖర్చు చేయకుండా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తన నిర్లక్ష్యం, వివక్షలను తనకు తానే బహిరంగపరుచుకుని తగుదునమ్మా అంటూ నర్సీపట్నానికి జగన్ రెడ్డి నీతి బాహ్యమైన పర్యటన చేయడం ప్రజలను విస్మయానికి గురి చేసిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జన్యుపరమైన లోపాల కారణంగా జగన్ రెడ్డికి నిజాలను మాట్లాడటం, వాస్తవాలను గ్రహించడం, ప్రజల వివేక విచక్షణలను గౌరవించడం గిట్టదని, ఈ వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని నేర్పారని, అయినా జగన్ రెడ్డికి కనువిప్పు కలగడం లేదని, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.